వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరంలో రైతు చిదురాల వీరస్వామిపై ఘోరమైన మోసం జరిగింది. గుజ్జ సుజాత ఆదేశాల మేరకు సృజన్ విజయ్ అనే వ్యక్తి వీరస్వామికి 3,60,000 రూపాయలు అప్పుగా ఇస్తామని చెప్పి 4 లక్షలకు రాసి బాండ్ పేపర్, ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుని అతని పట్టా భూమిని దళాళ్లా తీసుకున్నారు. తర్వాత భూమిని సుజాత పేరున రిజిస్ట్రేషన్ చేసి ఇతరులకు కౌలుకిచ్చారు. వీరస్వామి భూమి వద్దకు వెళ్లగా పొలంలో వేరేవారు నారువేసి ఉండటాన్ని చూసి ఆయన తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. తన భూమిని ఆక్రమించుకున్నారని తీవ్ర నిరాశకు గురైన వీరస్వామి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఒకరిపై జరిగిన అన్యాయం కాదు, ఇది వ్యవస్థలపై ఉంచిన నమ్మకంపై జరిగిన ద్రోహం. బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టి సబ్ రిజిస్ట్రార్, ఎంఆర్ఓలను సస్పెండ్ చేయాలని, ప్రైవేట్ ఫైనాన్స్ మాఫియాపై పీడీ యాక్ట్ పెట్టాలని, రైతుల పత్రాలు తిరిగివ్వాలని బీసీ రాజ్యాధికార సమితి వారు డిమాండ్ చేశారు. ఎవరైనా ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నట్టయితే 7386117888కి కాల్ చేయండి. బీసీ హెల్ప్ లైన్ మీకు తోడుంటుందని తెలిపారు. ఏదైతే డబ్బులు అప్పుగా తీసుకొని 4 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని అతన్ని మోసం చేసి 50 లక్షల రూపాయలను 50 లక్షల రూపాయల విలువగల భూమిని కాజేసినటువంటి గుజ్జ సుజాతను తక్షణమే అరెస్ట్ చేసి ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించి బయటికి రాకుండా చూడాల్సిన అటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేయడం కోసం ఇందాక రావడం జరిగింది. ఈ యొక్క వ్యక్తులు ఎవరు వీళ్ళకు అండదండలు లేకపోవడం వల్ల వాళ్ళు ఏదైతే నమ్మి వీళ్ళతోటి దొంగ సంతకాలు చేయించుకొని వాళ్ళు మార్టిగేజ్ అని చెప్పి వీళ్ళతోటి సేల్ డీడ్ చేసుకొని ఆ తర్వాత సేల్ డీడ్ను వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకు మార్టిగేజ్ చేసి అదనంగా డబ్బులు తీసుకొని వీళ్ళ పేరు మీద రైతు బంధు రానప్పుడు వీళ్ళకి విషయం తెలిసినప్పుడు వీళ్ళు దాన్ని నిలదీయడంతో వీళ్ళు పోయి పోలీసు వాళ్ళకు కేసు పెట్టడం వల్ల ఆ కేసు ఇంకా అరెస్ట్ చేయకుండా ఇదే కోణంలో ఉండడం వల్ల ఆమె భూమిపైకి వచ్చి భూమి దున్నుకొని నారు పోయడం వల్ల ఈ రైతు ఆ యొక్క భూమి దగ్గరికి వెళ్ళి భూమి దున్నే క్రమంలో వేరే వాళ్ళు వచ్చి నారు చూసి దాన్ని తట్టుకోలేక నేను చేసినటువంటి 4 లక్షల అప్పుకు 50 లక్షల భూమిని గుజ్జ సుజాత అనేటువంటి వ్యక్తి కాజేసిందని ఆమె యొక్క మోసాన్ని బయట ప్రపంచానికి తెలియజేసి కేసు పెట్టినా కూడా సరైన న్యాయం జరగలేదనే అటువంటి ఆలోచనతోటి మనోవేదనకు గురయ్యి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అందువల్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క బీద కుటుంబానికి వీళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయి వీళ్ళకు తగిన న్యాయం చేసి ఆ యొక్క 3 వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకొని తొందరగా అరెస్ట్ చేసి జైల్లో వేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పి బీసీ రాజ్యాధికార సమితి నుంచి మేము వీళ్ళకు సపోర్ట్ చేయడం కోసం వచ్చాం. తర్వాత సబ్ రిజిస్టర్ కానీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళను ఒక మాట అడగకుండా అసలు వాళ్ళను దగ్గరికి కూడా రానియకుండా డైరెక్ట్ సంతకాలు చేసుకోవడం, వాళ్ళకు తెలియని కొంతమందికి మాటలు రాని వ్యక్తులను కూడా మభ్యపెట్టి సబ్ రిజిస్టర్ కానీ లేకపోతే ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళను విచారించకుండానే వీళ్ళ సంతకాలు వీళ్ళ బొటనవేలి ముద్రలు తీసుకొని అమాయకమైనటువంటి ప్రజలను తప్పుదోవ పట్టించి బడా నాయకులకు సంబంధించినటువంటి వాళ్లకు వీళ్ళు రిజిస్టర్ చేయడం కానీ పట్టాలు చేయడం కానీ చేస్తున్నారు. అలాంటి వారిపైన పై అధికారులు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకొని వాళ్ళపైన పీడీ యాక్ట్ లాంటి కేసులు పెట్టి అవసరమైతే సస్పెండ్ చేసి వాళ్ళని కూడా జైలుకు పంపించాలని చెప్పి మేము బీసీ రాజ్యాధికార సమితి నుంచి డిమాండ్ చేస్తాం. కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి, ప్రతి ఒక్కరి దృష్టికి మేము తీసుకెళ్ళి ఈ పేద రైతుకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసి వీళ్ళు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి చెప్తున్నాము. అవసరమైతే సీఎం గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాము. కొంతమంది బడా రాజకీయ నాయకులు, ఏ పార్టీలకు సంబంధం లేనటువంటి నాయకులు కూడా ఆమెకు కొమ్ము కాస్తున్నటువంటి విషయాన్ని నర్సంపేటలో మనం చూడొచ్చు. కోకొల్లలుగా జరుగుతున్నాయి. గత పోలీస్ వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరిగినాయి. ఇప్పుడు అలాంటివి జరగట్లేదని నేను అనుకుంటున్నా. కానీ అయినా కూడా ఇప్పుడు ఆమె తప్పించుకోవడానికి గల కారణాలు ఏంటో పూర్తిగా తెలియాలి. ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్లీ తీసుకొచ్చి ఆమెను జైల్లో వేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని చెప్పి ఈ కుటుంబానికి జరిగిన అన్యాయానికి అదే తగిన శాస్త్రం అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.